శర్వానంద్‌ది కూడా కొంత అటు ఇటుగా అంటే ఆయన రేంజ్‌లో కొంత మీలాంటి పరిస్థితే. అవును. ఎందుకంటే ఒక సక్సెస్‌ఫుల్ మిడ్ రేంజ్ హీరోగా వెళ్తూ మధ్యలో కొంత ఆయన వెనకబడిపోయారు. అవును. మధ్యలో ఇంకా కొత్త హీరోలు రావటము, ఎగ్జాక్ట్‌లీ. తర్వాత కొత్త ఫేసెస్ రావటము, అవును. కొత్త టాలెంట్ రావటం. యాహ్! కొంత శర్వానంద్ వెనకబడిపోయాడు. అవును. ఆయనకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. అవును. మీరు ఆయనకి ఫోన్ చేసి ఇది హిట్ అని చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఎలా ఉంది సార్? సో దట్స్ వన్ ఆఫ్ ద మూమెంట్స్. నేను ఇక్కడ ఉండాలి అనిపించింది. విజయవాడలో ఉన్నాను. ఓహో! కాల్ చేసి చెప్పగానే హ్మ్. ఇట్ వాస్ బ్రోక్ డౌన్ అనమాట. ఓహ్! ఇచ్చేసాడు. ఇచ్చేసి అండ్ సర్వ ఇంకంతే. నాకు మాటలు రావట్లేదు, తనకి మాటలు రావట్లేదు. ఓహ్! వి నో దట్ హీఈస్ ఎ కేపబుల్ హీరో, హీఈస్ ఎ టాలెంటెడ్ పర్సన్, అవును. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ బట్ బాటమ్ లైన్ ఏంటంటే సక్సెస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండస్ట్రీ. అంతే. అవును. అండ్ దిస్ ద బెస్ట్ సక్సెస్ యూ కెన్ గెట్ ఈ టైంలో అనమాట. అంటే హిట్ అని తెలిసిన తర్వాత ఆయన ఇంకేట్ చేసాడు. అసలు అంటే అంటే అదంతా పోయింది. నేను ఏడవలేదు, ఆయన ఏడ్చారు అంతే సార్. పెయిన్ అంటే ఆ పెయిన్ నుంచి ఆ రిలీఫ్ అనేది ఇంపార్టెంట్ కదా సార్. ఇండస్ట్రీని మీరు ఎంతగా లవ్ చేసి వచ్చినప్పుడు ఎదురైన ఫలితాల నేపథ్యం అని ఏంటి సార్? అంటే సినిమాకి సంబంధించి ఏమంటున్నారు పబ్లిక్ కానీ అవన్నీ ఫీలింగ్ చూస్తున్నట్టు ఏమనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. అంటే ఎవ్రీ వన్ హూ సా ద మూవీ ఫస్ట్ నుంచి మాకు ఒకటి ఉండేదండి. దేర్ ఆర్ అబౌట్ 100 పీపుల్ హూ సా ద మూవీ బిఫోర్. ఓకే. ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ చేయలేదు. ఓకే, ఆ సీన్ ఈ సీన్ ఎలా చెప్పారు కానీ బట్ ఎవ్వరు కూడా సినిమా బాగోలేదని కంప్లైంట్ చేయలేదు. ఓకే. సో దట్ ద సేమ్ థింగ్ 100% అక్కడ కొంత నమ్మకం గురి కుదిరింది. ఆటోమేటిక్ కదండి. అంటే అవును. 100 మందిలో 10 మంది బాగోలేదని ఆలోచించే వాళ్ళమేమో. అవును. అందరూ కూడా సినిమా బాగుంది, ఇక కొంతమందిలో ఎంత ఉందంటారు, ఇది బాగుందంటారు, అలా డిఫరెన్సెస్ తప్ప. ఓకే. అండ్ థియేటర్కి వెళ్ళేసరికి ప్రతి బాగుంది. ఓకే, గ్రేట్. ఎట్లా కుదిరింది సార్? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు డైరెక్టర్ గతంలో మీ పాత ప్రాజెక్ట్ సంబంధించిన డైరెక్షన్, అవును. అలాగే శర్వానంద్, మీరు ఎట్లా కుదిరింది కాంబినేషన్? అంటే సామజవర్గమన ముందే ఈ స్టోరీ రెడీ చేసుకున్నారు. అవగానే స్టోరీ రెడీ చేశారండి. ఓకే. మనకి అవైలబుల్ హీరోస్ నాకు పర్సనల్గా ఏంటంటే అప్పటికే చేస్తున్నాం కదా, ఇట్స్ ఈజీ కొంచెం లీనియస్ ఉంటుంది. సో దట్స్ హౌ అండ్ హీఈస్ యాప్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. ఓకే. అంటే ఎక్కువగా ఈ సినిమాలో సీనియర్ నరేష్ గారి కోసం ఎక్కువ మంది చెప్తున్నారు. అది ఒక రకంగా బూస్ట్ ఇచ్చింది సినిమాకి ఆయన పాత్ర. అట్లా అంటే ఆయనకి మాకు రిలేషన్ ఏంటంటే సామజవర్గమన ఆయనే ఇచ్చేసారు. అవును. మళ్ళీ ఇది కూడా ఆయన అసలు ఈజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి. వెరీ బోత్ శర్వా గారు అండ్ నరేష్ గారు దే ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఓకే. మనకి ఎప్పుడు వచ్చినా చాలండి, ఎప్పుడు వచ్చినా హిట్ కొట్టేస్తాం. ఆ కాన్ఫిడెన్స్ బూస్టెడ్ అ లాట్. ఓకే. అంటే ఇప్పుడు ఈ క్యామియోస్ అనేది ఒక ఫ్యాషన్ అయ్యింది. ఆల్రెడీ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మనశంకర వరప్రసాద్లో వెంకటేష్ గారు, మీ సినిమాలో శ్రీ విష్ణు. ఇది ఎందుకంటే ఈ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి పెట్టాలనుకున్నారా? ముందు కథలో ఉందా అట్లాగా ఒక క్యారెక్టర్ పెట్టాలి అని? కథలో ఒక క్యారెక్టర్ అండి. సడన్ గా ఏంటంటే శ్రీ విష్ణు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఐడియా సాయికి వచ్చింది. తను ఆల్రెడీ నెక్స్ట్ మూవీ శ్రీ విష్ణుతో చేస్తున్నారు. ఓహో, మీరు? నేను నాది కాదు, మైత్రి వాళ్ళు చేస్తున్నారు. సో అండ్ మాకు చేశాడు కదా. అవును. అంటే నేనే కొంచెం హెసిటేట్ చేశాను. మేబీ అంటే మరీ చిన్నది కదా, లాస్ట్ మూమెంట్ లో చెబుతున్నాం, అది కూడా ముందు నుంచే చెప్తున్నాను. లేదు నా సార్ కాల్ చేయగానే శ్రీ విష్ణు లవ్లీ పర్సన్. ఓకే. సార్ మీరు కాల్ చేయక్కర్లేదు, నేను చేస్తున్నాను, అంతే కదా. ఆయన మాట తీరే కామెడీగా చేసి అండ్ వన్ థింగ్ ఇస్ ఇంప్రూవేషన్ చేశాడండి. ఇది డబ్బింగ్ లో కూడా. ఓకే. పగలబడి నవ్వుకునేది నాకు తెలియదు కదా డైలాగ్. అండ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ ద ఎవిడ్ ఫైనల్ కట్ వచ్చినప్పుడు ఇది లేదు కదా మన దాంట్లో అరే, బట్ ఇట్ హెల్ప్ లాట్ అండి. అండ్ థియేటర్లో వాళ్ళు చూసినప్పుడు శ్రీ విష్ణు రాగానే విజిల్స్. ఈ మధ్యన వచ్చిన సింగిల్ సినిమా చాలా బాగుంది. మంచి బాగా చక్కగా నవ్వుకుని కళ్ళ నీళ్ళతో వచ్చేంతగా నవ్వుకొని బయటకు వచ్చాం. అది మీకు కూడా కొంచెం అడ్వాంటేజ్ ఎసెట్ అయింది. మరి ఇంత బూస్ట్ వచ్చింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సార్? కానీ ఇట్స్ నాట్, కొంచెం జాగ్రత్తగా ఉంటామండి. వన్ థింగ్ ఐ లెర్న్డ్ ఈస్ మొహమాట పడకూడదు. రైట్. అండ్ విచ్ ఐఎమ్ నాట్ కేపబుల్ బట్ ఐ విల్ ట్రై టు బి. అండ్ ద అదర్ థింగ్ ఇస్ బీ కేర్ఫుల్. అంతే. అంతకు మించి ఆ రెండు ఉంటే కనుక దిస్ ఇస్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ. ఓకే. may not be money spinner or anything. అవును. Even for producers also they can enjoy the process. Okay. And they can enjoy the limelight. ఊరిని అందరు రారు సినిమాల్లోకి. అవును. And whatever other business I do, బిజినెస్ బాగుండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, they know my name, that's all. But who is Anil Sunkara అంటే he's a producer. Right. So who is Anil Sunkara అంటే he's a successful producer అని ఉండాలనుకుంటాను. ట్యాగ్
ఆర్ అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అన్న పర్లేదు కానీ అవును అనిల్ సుంకర అంటే 2 సినిమాలు తీసాడు వెళ్ళిపోయాడు, అవును అది రాగు